అందరికీ నమస్కారం. మే 2026 రాశి ఫలాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత అద్భుతమైన, ఎంతో చురుకైన, అపారమైన ఆలోచనాత్మక ఒక విశేషమైన రాశి గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేనండి నవగ్రహాలలో యువరాజైన జ్ఞానానికి మరియు బుద్ధికి కారకుడైన బుధ భగవానుడు పరిపాలించే మిథున రాశి. కాలపురుషుని కుండలిలో 3వ రాశి అయిన మిథున రాశి వారి జాతక చక్రం, మే నెల గ్రహాల సంచారం మిథున రాశి వారి జీవితంలో ఎలాంటి అద్భుతాలను సృష్టించబోతుంది, ఏ రంగాలలో వీరు తారాజువ్వుల్లా దూసుకుపోతారు, అలాగే ఏ విషయాల్లో కాస్త బ్రేకులు వేసుకుని అప్రమత్తంగా ఉండాలో చాలా వివరంగా మీకు ఇట్టే అర్థమయ్యేలాగా సూటిగా స్పష్టంగా చెప్పుకుందాం. అసలు మిథున రాశి వారి గురించి, వారి వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే ఒక రోజంతా కాదు కదా, నెలల తరబడి మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. మీ పేరులో మొదటి అక్షరము కా, కి, కు, కం, జ్ఞ, ఛ, కే, కో, హ అన్న అక్షరములలో ఏ ఒక్క అక్షరంతో మొదలైనచో మీది ఖచ్చితంగా మిథున రాశి అగును. అలాగే మృగశిర నక్షత్రం యొక్క 3-4 పాదములు, ఆరుద్ర నక్షత్రం యొక్క 1-2-3-4 పాదములు మరియు పునర్వసు నక్షత్రం మొదటి 3 పాదాల్లో పుట్టినవారు ఈ అద్భుతమైన మిథున రాశి కిందకు వస్తారు. బుధగ్రహం మీ రాశ్యాధిపతి కావడం వల్ల మీ బుద్ధి చాలా షార్ప్గా, అత్యంత ఆధునికమైన కంప్యూటర్ లాగా అతి వేగంగా, నిర్దుష్టంగా పనిచేస్తుంది. మిథున రాశి వాళ్ళకి ఉన్న తెలివితేటలు, సమయస్ఫూర్తి, విషయాలను వెంటనే గ్రహించే అద్భుతమైన శక్తి ఇంకెవరికీ ఉండవంటే అది మాత్రం అతిశయోక్తి కాదు. ప్రపంచంలో ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏ సమయానికి ఎలాంటి పంచి వేయాలో, ఎంతటి కఠినమైన వ్యక్తికైనా సరే మీ మాయ మాటలతో ఎలా మెప్పించి మీ దారికి తెచ్చుకోవాలో మీకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. మీ అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్, మీ వాక్ చాతుర్యం మీ అతిపెద్ద బలం మరియు మీ బ్రహ్మాస్త్రం. ఇద్దరు వ్యక్తుల ఆలోచనలు ఒకే బుర్రలో నిరంతరం నడుస్తూ ఉంటాయి కాబట్టి దీన్నే జ్యోతిష శాస్త్రంలో మిథున అంటే కవలల రాశి అని అంటారు. ఒకే సమయంలో అది పనులు అలవోకగా చేయగల అసలైన సిసలైన మల్టీటాస్కింగ్ కింగ్స్ మీరు. పరిస్థితులకు తగ్గట్టుగా, ఎదురయ్యే మనుషులకు తగ్గట్టుగా నీరులాగా ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారం తీసుకున్నట్లుగా సునాయాసంగా మారిపోవడం మీ స్పెషాలిటీ. అయితే ఒక్కోసారి మీలో ఉన్న డ్యూయల్ నేచర్ వల్లే మీకు ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతూ ఉంటుంది. ఒక నిర్ణయం గట్టిగా తీసుకున్న 5 నిమిషాలకే అరే దాన్ని మార్చేద్దామా, ఇంకోలా చేస్తే బాగుంటుందేమో కదా అన్న డౌట్ మీకు వస్తుంది. మనసు ఎప్పుడు ఒకే చోట నిలకడగా ఉండదు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలన్న విపరీతమైన క్యూరియాసిటీ, నూతన ఆవిష్కరణలు చేయాలన్న తపన మిమ్మల్ని ఎప్పుడు ఉరుకులు పరుగులు పెట్టిస్తుంటుంది. ఒకచోట స్థిరంగా కూర్చొని మూస పద్ధతిలో పనిచేయడం కంటే ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా అన్వేషించడం మీ నైజం. మరి ఇంతటి విశిష్ట లక్షణాలు ఉన్న మీ మిథున రాశి వారికి ఈ మే నెల ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతుందో ఇప్పుడు మరింత డీప్గా అనలైజ్ చేద్దాం. మే మాస ఫలాల విషయానికి వస్తే మిథున రాశి వాళ్ళకి ఈ నెల ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ని, జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ఇవ్వబోతుంది. ఒక పక్కన చిన్న చిన్న సవాళ్ళు మీ సహనాన్ని పరీక్షిస్తున్నప్పటికీ మరో పక్కన అద్భుతమైన, ఎవరు ఊహించని విషయాలు మిమ్మల్ని పలకరించిపోతున్నాయి. ముందుగా మనం కాస్త నెగిటివ్ విషయాలను మాట్లాడుకుని వాటిని ఎలా సునాయాసంగా అధిగమించాలో తెలుసుకుని ఆ తర్వాత సూపర్ పాజిటివ్ విషయాలకు వెళ్దాం. ఈ మే నెలలో మీకు స్వల్ప అనారోగ్యత మరియు కుటుంబ చిక్కులు ఉంటాయని చెప్పి గ్రహస్థితులు స్పష్టంగా చెప్తున్నాయి. అవునండి, మీరు మీ ఆరోగ్యం విషయంలో ఈ నెల కాస్త ఎక్స్ట్రా కేర్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. మండుతున్న ఎండలు, వాతావరణ మార్పుల వల్ల, లేక మీ పనుల వల్ల, మీ ఆలోచనల వల్ల మీరు తీసుకునే విపరీతమైన మానసిక ఒత్తిడి వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అంటే జ్వరాలు, ఒళ్ళు నొప్పులు, కడుపుకు సంబంధించిన సమస్యలు, నరాల బలహీనత లాంటివి వచ్చి మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మీ డైట్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి. నీళ్ళు ఎక్కువగా తాగండి. ఎలాంటి పరిస్థితుల్లోనూ టైంకి భోజనం చేయడం మానకండి. ఒక ఫ్యామిలీ విషయానికి వస్తే ఇంట్లో చిన్న చిన్న వాగ్వాదాలు, కుటుంబ సభ్యుల మధ్య అర్ధరహితమైన చిక్కులు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మీ మాటల స్పీడ్కి, మీ కామెంట్స్కి కాస్త గట్టిగా బ్రేక్ వేయండి. మిథున రాశి వాళ్ళు చాలా ఫాస్ట్గా ఆలోచించి అంతే ఫాస్ట్గా మాట్లాడేస్తారు. మీ మాటల్లో లాజిక్ ఉన్నప్పటికీ అవతలి వాళ్లకు అది కటువుగా, వ్యంగ్యంగా అనిపించవచ్చు. అందువల్ల మీ ఆత్మీయులు, ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని అపార్థం చేసుకునే ప్రమాదం పొంచి ఉంది. ఇంట్లో వారితో కూర్చుని ప్రశాంతంగా, ప్రేమగా కాస్త సమయం ఇచ్చి మాట్లాడితే ఏ సమస్యనైనా ఇట్టే సాల్వ్ చేసుకోవచ్చు. మీ కోపాన్ని, పనిలో ఉండే అసహనాన్ని కుటుంబ సభ్యుల మీద దయచేసి ప్రదర్శించకండి. అయితే ఇక్కడ మీరు ఒక అత్యంత కీలకమైన మరియు సంతోషకరమైన విషయాన్ని గమనించాలి. ఈ మే నెలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఒక ఘట్టం ఉంది, అదే అమావాస్య. ఈ నెలలో వచ్చే అమావాస్య తర్వాత మీ జాతక చక్రంలో గ్రహాల అనుకూలత మరింత బలంగా, అద్భుతంగా మారబోతుంది. అవునండి, అమావాస్య తర్వాత మీ ఆలోచన విధానంలో, మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఒక అనూహ్యమైన, ఎంతో సానుకూలమైన మార్పు వస్తుంది.
అమావాస్యకు ముందున్న ఈ చిన్నపాటి గందరగోళాలు, వృధా ఖర్చులు, స్వల్ప ఆరోగ్య సమస్యలు అమావాస్య గడిచిన మరుక్షణం నుండి ఎండకు కరిగిన మంచులా అదృశ్యమైపోతాయి. మీరు ఇన్నాళ్ళుగా ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, ఆందోళన ఒక్కసారిగా తగ్గిపోయి ఒక కొత్త ఉత్సాహం, సరికొత్త ఎనర్జీ మీ శరీరంలోకి, మనసులోకి ప్రవేశిస్తాయి. అమావాస్య తర్వాత మీరు తీసుకునే ప్రతి నిర్ణయం అత్యంత పదునుగా ఉండి మీ లక్ష్యాలను చేరుకోవడానికి బ్రహ్మాస్త్రంలో సహకరిస్తుంది. ఏవైనా కారణాల వల్ల అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులు సైతం ఈ సమయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అప్రయత్నంగా వేగం పుంజుకుంటాయి. ముఖ్యంగా అమావాస్య తర్వాత మీ శత్రువులు సైతం మీ శక్తిని చూసి భయపడి మీ మిత్రులుగా మారే అవకాశం లేదా మీ దారి నుండి శాశ్వతంగా తప్పుకునే అవకాశం మెండుగా ఉంది. ఇది ఒక అద్భుతమైన టర్నింగ్ పాయింట్ అని మీరు గుర్తుంచుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టే ఇక్కడ అసలు సిసలైన ట్విస్ట్ దాగింది. పైన చెప్పుకున్న అనారోగ్యం, ఫ్యామిలీ టెన్షన్స్ ప్రారంభంలో ఉన్నప్పటికీ వృత్తి అందు మీకు అద్భుతమైన ధనలాభాలు కలుగును. ఇది కదా నిజంగా మీకు కావాల్సింది. ఒకవైపు ఇంట్లో చిన్నపాటి చిక్కులు ఉన్నా మీ వర్క్ ప్లేస్లో, మీ ఆఫీస్లో, మీ కర్మస్థానంలో మాత్రం మీరు అదరగొట్టేస్తారు. ఆఫీస్లో మీ పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుంది. మీ టాలెంట్, మీ వర్క్ డెడికేషన్ చూసి తోటి ఉద్యోగులు ఆశ్చర్యపోతారు. పై అధికారులకు, బాస్కి మీరు చాలా దగ్గరవుతారు. మీ అద్భుతమైన సలహాలు, మీ ఐడియాలు వాళ్ళకు బాగా నచ్చుతాయి. ప్రమోషన్ల కోసం, ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూసే వారికి ఇది ఎంతగానో కలిసి వచ్చే శుభ సమయం. మీరు తీసుకునే నిర్ణయాలు మీ కంపెనీకి విశేషమైన లాభాలు తెచ్చిపెడతాయి. తద్వారా మీకు కూడా మంచి ఫైనాన్షియల్ బెనిఫిట్స్, భారీ ఇంక్రిమెంట్లు ఉంటాయి. ఇక సొంతంగా వ్యాపారం చేసే వాళ్ళకి ఈ నెల పండగే అని గట్టిగా చెప్పాలి. బిజినెస్లో మంచి కలెక్షన్స్ వస్తాయి. లాభాల పంట కళ్ళ చూస్తారు. ఇదివరకు మీకు రావాల్సిన పాత బకాయిలు, ఆగిపోయిన డబ్బులు, ఎవరైనా ఎగ్గొట్టారు అనుకున్న వసూళ్లు కూడా ఇప్పటికి చేతికి అంది మీకు మానసికంగా చాలా ఊరటనిస్తాయి. ఆర్థికంగా మీరు ఊహించని రీతిలో ఎంతో బలంగా మారుతారు. ఈ నెలలో మీకు దూర ప్రయాణాలు కూడా కలుగుతాయి. ఈ జర్నీలు మీకు చాలా కొత్త విషయాలు నేర్పుతాయి. పని మీద విదేశీ టూర్స్ వెళ్ళడం కానీ, కొత్త క్లయింట్స్ని కలవడానికి వేరే రాష్ట్రాలు, ఊర్లు వెళ్ళడం కానీ ఖచ్చితంగా జరగవచ్చు. ఈ ప్రయాణాల వల్ల మీకు సరికొత్త పరిచయాలు ఏర్పడి మీ వ్యాపారానికి లేదా మీ వృత్తి జీవితానికి భవిష్యత్తులో అది ఒక బెస్ట్ ప్లస్ పాయింట్గా మారుతుంది. మే నెల 2026లో ఏ పని మొదలుపెట్టినా అందులో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఎందుకంటే మీరు చేసే ప్రయత్నాలు 100% ఫలించను. ఎప్పటి నుంచో ఏదో ఒక అడ్డంకి వస్తూ ఆగిపోయిన పనులు, లీగల్ ఇష్యూస్, కోర్టు వ్యవహారాలు ఇప్పుడు మీకు అనుకూలంగా ఒక సజావుకి కొలిక్కి వస్తాయి. మీ ప్రయత్నాలన్నీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాయి. దీనివల్ల మీకు ఇంటా బయట అద్భుతమైన ప్రోత్సాహం లభిస్తుంది. ఇంట్లో వాళ్ళు మీ ఎదుగుదలను చూసి ఎంతో గర్వపడతారు. బయట స్నేహితులు, బంధువులు మీ సక్సెస్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటారు. సమాజంలో మీ గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి. ఒకవైపు చిన్న టెన్షన్లు మిమ్మల్ని లాగుతున్నప్పటికీ మీరు వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా మీ కెరీర్లో, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఒక సింహంలా ముందుకు దూసుకుపోతారు. మరి అద్భుతమైన జ్యోతిష్య ఫలితాలను మరింత రెట్టింపు చేసుకోవడానికి ఈ చిన్నపాటి నెగిటివ్ ఎఫెక్ట్స్ని వేర్లతో సహా పూర్తిగా తుడిచిపెట్టడానికి మీరు చేయాల్సిన కొన్ని రెమెడీస్ అంటే ఆధ్యాత్మిక పరిహారాలు కూడా మన రాశిఫలాల్లో చాలా స్పష్టంగా, నిర్దిష్టంగా చెప్పబడ్డాయి. వీటిని ఆచరిస్తే మీ జాతకంలో ఉన్న చిన్న చిన్న దోషాలు కూడా హరించుకుపోతాయి. ముందుగా మీ అదృష్ట విషయాలు తెలుసుకోండి. మృగశిర నక్షత్రం వారు పగడము, ఆరుద్ర నక్షత్రం వారు గోమేధికము, పునర్వసు నక్షత్రం వారు పుష్యరాగము ఉంగరములను ధరించాలి. ఉంగరములను నిపుణులైన జ్యోతిష్కుల సలహా మేరకు ధరించండి. అందరూ ఇలా చేయాలని కాదు, వీలైన వారు ఇలా చేయవచ్చు. మీకు 1, 3, 6, 9 అదృష్ట సంఖ్యలు. ఇవి మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే ఆదివారం, సోమవారం మరియు బుధవారములు మీకు అడుగడుగునా బాగా కలిసి వచ్చే అత్యంత అదృష్ట వారములు. ఏ ముఖ్యమైన పని మొదలుపెట్టినా ఈ వారాల్లో మొదలుపెట్టండి. మీ స్టార్ నెంబరు 5. ఇక మీరు ఈ మే నెలలో ఖచ్చితంగా అత్యంత నిష్టగా ఆచరించవలసిన దైవ పరిహారాలు ఏమిటంటే, మంగళవారములందు కుజగ్రహ శాంతి కోసం దేవాలయంలో కుజ పూజలు చేసి కందుల దానము మరియు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి. అలాగే ఎర్రటి గన్నేరు పూలతో కుజగ్రహ పూజలు చేసినా కూడా మీకు చాలా మంచిది. మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు, అడ్డంకులు, కోపతాపాలు తొలగిపోవడానికి ఇది ఒక సంజీవనిలాగా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మీ రాష్ట్రాధిపతి, మీ బలమైన బుధ భగవానుడి అనుగ్రహం సంపూర్ణంగా పొందడం కోసం బుధవారములు బుధుడిని ప్రత్యేకంగా పూజించి పచ్చని పూలతో అర్చనలు చేయండి. రాత్రిపూట నీళ్లలో నానబెట్టి ఉదయం బాగా మొలకెత్తిన పెసలను అత్యంత భక్తితో గోమాతకు తినిపించినట్లయితే మీ వృత్తి, మీ ఉద్యోగం మరియు వ్యాపారాల్లో ఉన్న ఆటంకాలన్నీ, నరదృష్టి అంతా ఇట్టే పటాపంచలైపోతాయి. ఇక మే నెలల మొత్తానికి సంబంధించి మిథున రాశి వారికి వ్యవహారాలు ఎలా ఉండబోతుందో ఒకసారి స్థూలంగా ఒక డేగకన్ను వేసి విశ్లేషించుకుంటే, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, రైతులు, కళాకారులు ఇలా అన్ని రంగాల వారికి లాభమే లాభము అని ఘంటాపథంగా చెప్పొచ్చు. ఇది మీకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే, ఆత్మవిశ్వాసాన్ని పెంచే అద్భుతమైన విషయం కదా. ముఖ్యంగా మీకు ఈ నెలలో కలత్ర మూలక ధనలాభం కలుగుతుంది. అంటే మీ జీవిత భాగస్వామి, మీ భార్య లేదా భర్త వైపు నుండి లేదా వాళ్ళ తెలివైన సలహాల వల్ల
వాళ్ళ అదృష్టం వల్ల మీకు మంచి ఆర్థిక ప్రయోజనాలు చేకూరే అవకాశం పుష్కలంగా ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు భార్య పేరు మీద చేస్తే విశేష లాభాలు ఆర్జిస్తారు. మీరు చేసే ప్రతి వృత్తి, ప్రతి వ్యాపారాలందు మీరు విశేషంగా అఖండ విజయంతో రాణించగలుగుతారు. అలాగే సమాజంలో నలుగురిలో, మీ బంధువర్గంలో మీ మాటకు, మీ సలహాకు ఎనలేని గుర్తింపు, విలువ లభిస్తుంది. అప్రయత్న ధనలాభం కలగడం వల్ల, అంటే మీరు పెద్దగా ఆశించని చోట నుండి, పూర్వీకుల ఆస్తుల నుండి, ఎప్పుడో మర్చిపోయిన పాత పెట్టుబడుల నుండి కూడా సడన్గా డబ్బు మీ చేతికి రావడం వల్ల మీ ఆర్థిక స్థితి మరింత బలోపేతం అవుతుంది. అంతేకాకుండా ఎంతటి బలమైన, కుటిలమైన శత్రువులకైనా సరే మీకు మీ వ్యూహాలతో జయం సాధిస్తారు. మరియు మీకు స్త్రీ సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం మెండుగా కలుగుతుంది. ఇంటికి కావాల్సిన విలాసవంతమైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇలా ఓవరాల్గా చూసుకుంటే 2026 సంవత్సరం మే నెల మీకు ఒక అద్భుతమైన పాజిటివ్ వైబ్రేషన్స్తో, ఒక పండగ వాతావరణంతో నడుస్తున్న తరుణంలో మీరు మరింత ఆధ్యాత్మికతను పెంచుకోవడం, దైవచింతన కలిగి ఉండడం చాలా మంచిది. ఆదివారములందు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం పఠించడం, గుడిలో ప్రదక్షిణలు చేయడం, జిల్లేడు ఆకులు మరియు పూలతో సూర్య భగవానుడికి పూజలు, అర్చనలు చేసిన మీకు అంతా మంచి జరుగుతుంది. మీ ఆరోగ్య సమస్యలు ఎప్పటికీ దరిచేరవు. మీ ముఖంలో ఒక ఆకర్షణీయమైన తేజస్సు పెరుగుతుంది. ఇంకా మీరు ప్రతి శుక్రవారములందు శుక్రగ్రహ సేవను చేసి, మేడి చెట్టు పూలతో అర్చనలు, పూజలు చేసి, శుభ్రంగా బొబ్బర్లు అన్నము వండి కాకులకు వితరణ చేసినట్లయితే మీ జీవితంలో అంతా శుభమే జరుగుతుంది. మరియు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న అనవసరమైన అపార్థాలు, ఈగో సమస్యలు ఏవైనా ఉంటే అవి వెంటనే తొలగిపోయి వారి మధ్య ప్రేమ, అన్యోన్యత అమాంతం పెరుగుతాయి. ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని లాంటి శనిదోష ప్రభావాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ప్రతి శనివారములందు రావి చెట్టు లేదా వేప చెట్టు కనీసం 9 ప్రదక్షిణాలు భక్తితో చేసినచో మీకు కష్టములు, దారిద్ర్య బాధలు అన్ని శాశ్వతంగా తొలగిపోతాయి. అలాగే సోమవారములందు పరమశివుడికి లేదా నాగేంద్ర స్వామికి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేసి పుట్టలో పాలు పోసినా మీకు సంతానలేమి సమస్యలు, గర్భదోషములు లాంటివి ఏవైనా ఉంటే అవి కూడా ఖచ్చితంగా తొలగిపోయి ఇంట్లో పిల్లలు కిలకిలా రావాలు వినిపిస్తాయి. రాహుకేతు దోషాలు ఏవైనా ఉంటే అవి కూడా ఈ నాగపూజ వల్ల శాంతిస్తాయి. నేను పైన చెప్పిన ఈ దైవ పరిహారాల్లో మీరు కేవలం ఒక తంతులా కాకుండా పరిపూర్ణమైన భక్తి శ్రద్ధలతో, అపారమైన నమ్మకంతో పాటిస్తే మే నెలలో ప్రారంభంలో వచ్చే ఈ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఆ కుటుంబ చిక్కులు కూడా గాలికి ఎగిరిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిథున రాశి వారు పుట్టుకతోనే ఇంటెలిజెన్స్, ఎవరికీ దొరకని లాజిక్స్ మీ బ్రెయిన్కి మాత్రమే కనబడతాయి. మీ అపారమైన తెలివితేటలను, మీ సమయస్ఫూర్తిని సరైన దారిలో పెట్టి, కోపాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకొని, ఉద్వేగానికి లోనే ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా, స్థిరంగా ముందుకు సాగితే ఈ మే నెల భవిష్యత్ జీవితంలో తిరిగి చూసుకునే ఒక గొప్ప మైలురాయిలాగా మారిపోతున్నడంలో ఎలాంటి సందేహం లేదు. మీ టాలెంట్తో, మీ మాట తీరుతో ఇంటా బయట ప్రశంసలు జల్లు అందుకుంటూ మీ వృత్తి వ్యాపారాల్లో ఎవరు ఊహించని రేంజ్లో విపరీతమైన ధనలాభాలు గడిస్తూ విజయపదంలో మరింత ఉన్నతంగా ఒక మహారాజులా దూసుకుపోవాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. మళ్ళీ వచ్చే నెల రాశి ఫలితాల విశేషాలతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఇట్లు మీ రాశి ఫలాలు వాయిస్ ఓవర్.